హాయ్ అండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ తీసుకున్నాను. ఈ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే క్యాండిల్ ఉందో అప్పర్ బ్యాండ్ ఒక హై బ్రేక్ ఇచ్చిన క్యాండిల్ తర్వాత క్యాండిల్ ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో ఇమ్మీడియట్గా నేను ఎంట్రీ తీసుకున్నాను ఆ లో దగ్గర. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మిడిల్ బ్యాండ్ ఉంది సార్, 46,640 ఫస్ట్ టార్గెట్ మనం ఎంట్రీ చేసుకుందాం. నెక్స్ట్ ఇన్ కేస్ టైం ఉంటే సెకండ్ టార్గెట్కి వెళ్దాం. ప్రజెంట్ అయితే ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అవ్వాలి. ఓకేనా, వెయిట్ చేద్దాం, చూద్దాం. ఎంట్రీ తీసుకున్నాం మనం. పేషెన్స్గా వెయిట్ చేయాలి సార్. ఇట్లా వెయిట్ చేస్తే మన టార్గెట్ అయితే కంపల్సరీ రీచ్ అవుతుంది. ఇదే విధంగా మనం ట్రేడింగ్ కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. చూసారా, మూమెంట్ ఎలా ఉందో, ఫాలింగ్లో వచ్చేస్తుంది. మనం ఫస్ట్ టార్గెట్ మనం పెట్టుకున్న ప్లేస్ నుంచి పెరిగే కొద్ది వెళ్తూ పోతుంది. సరే, ఓకే, మనం ఒకసారి పెట్టుకున్న ప్లేస్లో అయితే ఆగాలి. వెయిటింగ్. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన టార్గెట్ నియర్ బై వస్తుంది మార్కెట్. బట్ మిడిల్ బ్యాండ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనబడుతున్నాయి. మనం కొంచెం కింద టార్గెట్ అయితే ప్లేస్ చేసాం. నో ప్రాబ్లం, వెయిట్ చేద్దాం. మన టార్గెట్ ఎలాగో వస్తుందని నాకు అనిపిస్తుంది. వెయిట్ అది చేయాలి. ఫస్ట్ యాక్చువల్లీ ఇదే మన టార్గెట్ ఉంటుంది ఎప్పుడు. నేను కొంచెం కింద గీయడం వలన దానికోసం వెయిట్ చేస్తున్నాను అంతే. కొంచెం టార్గెట్ అనేది కిందకి వెళ్ళింది. ఎప్పుడైతే మిడిల్ బ్యాండ్ టచ్ అవుతామో మనం ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతాం ఎప్పుడు. బట్ ఈరోజు చూద్దాం ఏం జరిగిద్దో లాస్ట్ వరకు. వెయిటింగ్. థ్యాంక్ యూ. ఫైనల్లీ టార్గెట్ అయితే రీచ్ అయిందండి. ఫస్ట్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయింది. అందుకే ఎంతసేపు అయినా సరే వెయిట్ చేయాలి. మన స్టాప్ లాస్ హిట్ అవ్వడంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. స్టాప్ లాస్ హిట్ కాలేదు. టార్గెట్ అయితే రీచ్ అయింది, ఫస్ట్ టార్గెట్. ఇంకొంచెం సేపు ఉంటే సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ చాలా ఇప్పటికి లేట్ అయిపోయింది. 14:50 అయిపోయింది. సో మనకి సెకండ్ టార్గెట్ లేదు ఈరోజుకి. ఫస్ట్ టార్గెట్ ఇస్ ద ఫైనల్ టార్గెట్. థ్యాంక్ యూ ఇప్పుడు చూసి పేషెన్స్గా చూస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.